ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు ఈ ఇప్పటి వరకు జరిగిన కుంభకోణాల్లో అత్యంత దారుణమైన అతి పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం అండి. ఏంటంటే ముందుగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మరి దశల వారీగా, మీరు ఇందాక చెప్పినట్టుగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము, మహిళలకి ఆ రకంగా రక్షణ దొరుకుతుంది అని ప్రామిస్, తప్పుడు వాగ్దానాలు చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన దశల వారీగా కాదండి, ఆయన ఆ మద్యం వ్యాపారాన్ని మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. కేవలం ప్రభుత్వం నడిపే షాపుల పేరుతోటి ముసుగులో వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి డిస్టలరీస్ వాళ్ళని బెదిరించి, డిస్టలరీస్ కొన్ని డిస్టలరీస్ లో వాళ్ళ సొంత మద్యాన్ని జాబ్ వర్క్ గా చేయించి స్పిరిట్ లో రంగు నీళ్ళతోటి టోటల్ గా స్పిరిట్ ని అది చీప్ లిక్కర్ లాగా తయారు చేసి పేద ప్రజలకి అమ్మటం జరిగింది. పాపం పేద ప్రజలు తెలియక దాన్ని తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకొని లివర్లు పోయి ప్యాంక్రాసిస్ దెబ్బతిని చాలా మంది చనిపోవడం జరిగింది. నా ఆఫీస్ లో పనిచేసే ఒక స్టాఫ్ హస్బెండ్ కూడా ఇదే కారణంతో, అట్లా నా సరౌండింగ్స్ లో కూడా ఇలాంటి చావులు చాలా చూశాను నేను. అది దాంట్లో అవాస్తవం ఏం లేదు. ఇంకా చాలా మంది అవయవాలు దెబ్బతిని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు స్టిల్ ఈ రోజు కూడా. ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఊరికే పోదు, ఖచ్చితంగా వాళ్ళ ఆడవాళ్ళ ఉసురు తగిలి తీరుతుంది, తగిలింది కూడా. ఆ రకంగా లిక్కర్ ని తన గుప్పెట్లో పెట్టుకోవటమే కాకుండా దాంట్లో ఆ సర్వం అంతా డిజిటలైజేషన్ అయిన ఈ రోజుల్లో కేవలం 18,800 కోట్ల రూపాయల యొక్క ట్రాన్సాక్షన్ లో 674 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ తోటి పేమెంట్ జరిగినాయి. మిగతాదంతా కూడా కరెంట్ నగదు రూపంగానే డబ్బు ఆయన ప్యాలెస్ చేరటం, రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ అవ్వటం, ఎంతమందికి వాటాలు ఇచ్చాడో మరి అది తవే కొద్దికి తెలుస్తుంది. అందుకనే ఆయన ఇట్లాంటి కుంభకోణాల నుంచి కూడా తనకు కాపాడబడుతున్నాడు. ఎందుకంటే అనేక మందికి డబ్బులు ఇక్కడ ఈ ప్యాలెస్ నుంచి, మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనేక మంది పెద్దలకు ఢిల్లీ వరకు కూడా డబ్బు సరఫరా చేశాడని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ లిక్కర్ అండి, లిక్కరు, ఇసుక, అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు, అన్ని రకాల కొత్త మార్గాల్లో అవినీతి చేసి లక్షలాది కోట్ల రూపాయలని కూడబెట్టి రకరకాలుగా మ్యాజిక్లు చేసాడు. ఇంత పెద్ద ఆర్థిక అక్రమాలు ఈ శతాబ్దంలోనే జరిగి ఉండదని చెప్పేసి చెప్పొచ్చు. ఢిల్లీ కుంభకోణంలో జరిగిన దాంట్లో 580 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ నష్టం జరిగింది ప్రభుత్వానికి. 100 కోట్లు లంచం ఇవ్వడం జరిగింది. అది గోవాలో 2 ఎమ్మెల్యేలకి ఖర్చుల కోసం కొంత పంపడం అని, దానికే కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయడం, జైల్లో ఉంచడం, అట్లా 2 మంత్రుల్ని అరెస్ట్ చేయడం, దాదాపు 15 మంది మీద ఛార్జ్ షీట్ ఇంత జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంత పెద్ద వాల్యూమ్ ఆఫ్ కుంభకోణంలో అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీనికి మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా, కూటమి ప్రభుత్వం కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు దీనికి. అదే ఆశ్చర్యంగా ఉంది. మరి అధికారంలో రాకముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా తీవ్రమైన మరి ఆరోపణలు, తీవ్రమైన భాషలో మరి ఆయన మీద దాడి చేసిన మరి ఎన్డీఏ పార్టీలు ఇవాళ ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు. కేవలం ఆ మధుసూదన్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయడం, అతని బెయిల్ మీద బయటకు రావడం, అతన్ని బాధ్యులు చేశారు తప్ప అసలు దీంట్లో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో మెయిన్ సూత్రధారి అంటున్నారు. మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉంది? అట్లాగే ఈ డబ్బంతా ఏమైంది, ఆ లెక్కలేంటి? ఈ డిస్టలరీస్ వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు బయట. ఇప్పుడు విజయసాయి రెడ్డి అల్లుడు 2019 డిసెంబర్ 2న అదాన్ డిస్టలరీస్ అని ఇటు హైదరాబాద్లో, తెలంగాణలో సంస్థను పెట్టారు. దానికి అప్పటి వరకు ఎక్కడా కూడా ఈ తయారు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ విశాఖకు సంబంధించిన 2-3 సంస్థలు డిస్టలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం, అక్కడి నుంచి జే బ్రాండ్ తయారు చేయడం, ఆ తర్వాత నాసిరకమైనటువంటి మద్యం ప్రజల్లోకి వదలడం, దీనికి మెయిన్గా విజయసాయి రెడ్డి. అవునండి, విజయసాయి రెడ్డి గారు చాలా చాలా హ్యాండ్స్ ఉన్నాయండి. ఏదైతే గత ఎన్నో సంవత్సరాల నుంచి లిక్కర్ డాన్లుగా పేరు పొంది వైసీపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించే వాళ్ళ హస్తం కూడా ఉందండి. వాళ్ళ యొక్క డిస్టలరీస్ లో కూడా
ఈ మద్యాన్ని ఉత్పత్తి చేశారు. రెగ్యులర్ గా బ్రాండ్స్ అన్ని తీసేశారు. రెగ్యులర్ గా ఉండే బ్రాండ్స్, పేరెన్నిక కలిగిన బ్రాండ్స్ అన్ని కనుమరుగైపోయినాయి ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో. ఈ కొత్త పేర్లు, కొత్త రకరకాల పేర్లతోటి నాసిరకం మద్యాన్ని ప్రజలకి అంటగట్టారు. దాని ఫలితమే ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే ఇవాళ ఆ షాప్స్ కూడానండి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపే పరిస్థితి ఉందండి. ఎందుకు అవసరం ఏముందండి? గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏంటంటే ఈ లెక్కలు బయటకు రాకూడదు, అమ్మకాలు తయారు చేయడం, అమ్మకాలు రెండు కూడా వాళ్ళ కనుసనలోనే ఉండాలి, వాళ్ళ అధీనంలో ఉండాలనే కుట్ర దాగి ఉంది. ఆ కుట్రని అమలు చేయడంలో ప్లాన్ లో భాగంగానే వాళ్ళు ఏంటంటే మద్య నిషేధం చేస్తాము, ప్రభుత్వ అధీనంలో ఉంచుకుంటాము, షాపులు 8 గంటల వరకే ఉంటాయి, ఇట్లా టైమింగ్స్ పెట్టాము, రెస్ట్రిక్షన్స్ పెట్టాము, అలాగే షాక్ కొట్టే రేట్లు పెట్టాము. షాక్ కొట్టే రేట్లు పెట్టడమే కానీ ఆ షాకులకి జనమే చనిపోయారు. సో ఈ రకంగా అతి పెద్ద కుంభకోణం ఏదైనా ఉంది అంటే కనుక ఈ దశాబ్ద కాలంలో అది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన లిక్కర్ కుంభకోణము. అత్యంత చాకచక్యంగా, అత్యంత తెలివితేటలతోటి ఈ లిక్కర్ యొక్క డబ్బుని, అటు ఇసుక డబ్బుని ఈ రకంగా వాళ్ళు దోచేశారు. విధ్వంసమైన విధానంలో పరిపాలన చేశారు. కాబట్టి ఏంటంటే దీని మీద ఎందుకు మరి కూటమి ప్రభుత్వం మౌనంగా ఉంది, ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు జరగటం లేదు, లోతుగా విచారణ ఎందుకు జరగటం లేదు అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారండి. ఇవాళ ప్రజల్లో ఉన్నది అదే. ఇవాళ ఇంకా 4 రోజులు పోతే ఇది కనుమరుగైపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. ఈ చేసిన ఆరోపణలే ఇవన్నీ నిజాలు కావు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ నిజాలు మరుగున పడిపోయే ప్రమాదం కూడా ఉందండి. సో ఏంటంటే ఇప్పటికైనా ఏంటంటే దీంట్లో లోతులు అసలు ఎవరెవరి పాత్ర ఉంది. ఈ డిజిటలైజర్స్ చాలా మంది కంప్లైంట్లు చేశారు, మమ్మల్ని బెదిరించారు, మా దగ్గర జాబ్ వర్క్ చేయించుకున్నారు, ఈ రకంగా ఈ బ్రాండ్స్ తోటి మేము తయారు చేసి ఇచ్చామని చాలా మంది కంప్లైంట్లు పెట్టారు. ఆ కంప్లైంట్ల ఆధారంగానైనా కానీ వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదో నాకు అర్థం కావట్లేదు. సో ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన ఆరోపణలు గనక నిజం